ఇప్పుడు 2 విషయాలండి, 2 విధాలుగా డాక్టర్లు అవుతున్నారండి. ఒకళ్ళు వాళ్ళ సొంత తెలివితేటల వల్ల ఎంసెట్లు లేదా కామన్ ఎంట్రన్స్ రాసి వాళ్ళకి సామాన్యంగా ఆ దృష్టి వెంటనే సంపాదించాలని. రెండో అదేంటి గ్రూప్ వాళ్ళు ఏంటంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర గొప్పవాళ్ళు కాబట్టి డబ్బులు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి లక్షల రోజులు పారిపోయండి. ఎందుకంటే దగ్గర ₹1 కోటి ఏంటంటే ఇప్పుడేమో ప్రైవేట్ కాలేజీలో సీటు దొరకదు మీకు. అలాగే వాళ్ళు కొత్త ఎంబీబీఎస్తో జీవితం సాగదు. మళ్ళీ 1.5 కోట్లు 2 కోట్లు ఉంటుంది స్పెషాలిటీకి. అది అయిన తర్వాత మళ్ళీ డబ్బులు ఉంటే మీకు సూపర్ స్పెషాలిటీ కావాలి. ఇవన్నీ ఖర్చు పెట్టేటప్పుడు ఒక వ్యక్తి జీవితంలో సెటిల్ అయ్యేటప్పుడు 32 ఏళ్ళు అయిపోతుంది ఒక డాక్టర్గా సెటిల్ అవ్వాలంటే. మా మనవాడు కూడా దాకా అనేవాడు చూసి భయపడిపోయి, తాతగారు మరేమో నేను డాక్టర్ అయ్యాలంటే ఇవన్నీ అయ్యేటప్పుడు 30 ఏళ్ళు అవుతుంది, అప్పటిదాకా నాకు డబ్బులు సరిపోవు కదా, అదే నేను పైలట్టో లేకపోతే ఏదో ఇంకోటిదో అయిపోతే నెలకు 2 లక్షలు వస్తాయని అడ్వర్టైజ్మెంట్ చూశాను, అది చేయమంటారా అని. అంటే స్టూడెంట్స్లో కూడా వాళ్ళ విద్యార్థులు వాళ్ళ పక్క వాళ్ళు కూడా వాళ్ళ డబ్బులు తొందరగా సంపాదించాలి, ఎంత తొందరగా సంపాదించాలి అనే ఒక యాటిట్యూడ్ దృక్పథం మారిపోయింది వాళ్ళలో. కాబట్టి ఆ దృక్పథాన్ని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఎంబీబీఎస్ మెడికల్ కాలేజ్ మామూలు మెడికల్ కాలేజ్లో చదివితే అంత అవ్వదు. అంటే మా స్టాండర్డ్ ప్రకారం అయితే అప్పుడు ₹250 ₹247 అనుకుంటా. ఇప్పుడు పోనీ మామూలు కేటగిరీ 35,000 నా 50,000 అనుకుంటాను. 5 సంవత్సరాలు కలిపి 2,50,000 అంత అవుతుంది. ఊళ్ళో ఉంటే మిగిలిన ఖర్చులు ఉండవు, లేకపోతే హాస్టల్ ఖర్చులు అవన్నీ కూడా. అంటే మ్యాక్సిమం 4-5 లక్షల్లో బయటపడిపోవచ్చు. అదే ప్రైవేట్ కాలేజ్ అంటే 1-1.5 అవుతాయి కానీ అవదనమాట. ఈ 1.5 సంపాదించేవాడు న్యాచురల్గా అనిపిస్తుంది వాడికి, నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టాను మళ్ళీ ఎలా సంపాదించాలి అని. పాపం వాళ్ళని కూడా చూస్తే జాలేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అంత కష్టపడి ఖర్చు పెట్టినా అందరూ మళ్ళీ అంత పెద్ద నర్సింగ్ హోమ్లు అంత పెద్ద సెటప్లు పెట్టలేరు. మీరు చాలా అండి డాక్టర్లు చెప్పాలంటే వాళ్ళు చదువుకి వాళ్ళు పడ్డ కష్టాలకి వాళ్ళు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయ్యి తర్వాత పాస్ అవుతే కొన్ని స్పెషాలిటీస్ అవుతూనే ₹1,00,000 ₹1,80,000 వస్తున్నాయండి. మామూలు వాళ్ళకి అంతా అయిన తర్వాత వాళ్ళు ఒక రెసిడెంట్గా జరగాలంటే 50,000 60,000, అది కూడా కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో. మిగిలిన వాళ్ళది 30,000 40,000 కన్నా ఇవ్వటం లేదు. సో నిజంగా డాక్టర్లు అందరూ సంపాదించేస్తారు అనుకోవడం కూడా తప్పండి. అందుకు వాళ్ళు గొప్ప వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు అంతా అయిన తర్వాత 40,000 50,000తో స్టార్ట్ చేస్తున్నారు. అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత. ఒక వైద్య విద్యార్థి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలంటే గవర్నమెంట్ లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ లక్షలు గవర్నమెంట్ కానీ మీ తల్లిదండ్రులు కానీ లేకపోతే మీ తాత ముత్తాత డబ్బు కాదు, అది అందరూ ప్రజలు కలిసి మీకు గవర్నమెంట్ కడుతున్న గవర్నమెంట్ చదివించింది. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని మీరు కొంత పూర్తిగా డబ్బే ఆధారంగా పెట్టుకుని బతకకుండా కొంతైనా ప్రజాసేవ ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశించి చదివితే మంచిది నా ఉద్దేశం. మన అన్ని రంగాల్లోనూ అతి గొప్ప వాళ్ళు ఉంటారు, ఒక మోస్తరు వాళ్ళు ఉంటారు. అన్నిటికీ రెడీ అయ్యి మీరు సాధ్యం అయినంతవరకు ప్రయత్నం చేస్తే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళచ్చు. అంతే. నేను ఒకటే చెప్తుంటే అందరికీ, ఎప్పుడూ కూడా మనకన్నా గొప్ప వాళ్ళని గురించి ఆలోచించండి. నేనున్నా అనుకోండి నా డిపార్ట్మెంట్లో, నేను ఒక వ్యాఘ్రేష్ గారు అవ్వాలనో లేకపోతే రంగారెడ్డి గారిలా కావాలనో ప్రయత్నం చేయొచ్చు, కానీ వ్యాఘ్రేష్ గారు రీచ్ అవ్వకపోవచ్చు. కానీ నేను వెనక్కి తిరిగి చూసుకున్నాం, నా కింద ఎంతమంది ఉన్నారు కింద. స్వామీజీ కూడా ఒకసారి చెప్తుంటే విన్నట్టున్నాను, పైకి ఎక్కుతున్నాడు మెట్లు ఎక్కుతున్నప్పుడు పైన కింద ఎన్ని మెట్లు ఉన్నాయని ఆలోచించకుండా పైన ఎన్ని మెట్లు ఎక్కావని చెప్పి చూసుకుని భయపడద్దు, కింద ఎన్ని మెట్లు ఎక్కి వచ్చావని చెప్పినట్టు ఎక్కడో చదివినట్టు. అలాగా మన కింద ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళకన్నా మనం బాగున్నాం లేదా, మనకంటూ మనకి కష్టం లేకుండా జీవితం గడిచిపోతుందా లేదా అని ఆలోచించాలి. కానీ అందరూ పైనే ఉండాలి అనుకుంటే పల్లకి సామెతలాగా అందరూ ఎక్కేవాళ్ళు అయితే మోసేవాళ్ళు ఎవరు ఉంటారు. మీరు చేస్తున్న పని మీద అశ్రద్ధ చూపించకండి, అలా దిగులు పడకండి. మూడోది ముఖ్యమైనది ఏంటంటే అందరూ టాప్లో ఉండడం అనేది ఇంపాసిబుల్. క్రికెట్లో కానివ్వండి, గేమ్స్లో కానివ్వండి, తర్వాత సినిమాల్లో కానివ్వండి, రచయితగా కానివ్వండి, ఎవ్వరు కూడా అందరూ ఉన్నత శిఖరాలకు వెళ్ళలేరు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు, ధైర్యంగా ఉండండి, మనకున్నదంతా సంతృప్తి చెందండి. వైద్య వృత్తి మేము చదువుకునే రోజుల్లో అంటే 1980లో 90లో దాకా ఒక 30-40 సంవత్సరాలు వెనకబడి అనుకునేవాళ్ళం. ఇప్పుడైతే మనం అలా అది అనుకోక్కర్లేదు. మహావత 5-6 సంవత్సరాలు తేడా ఉంటుందేమో తప్ప అభివృద్ధి. ఎందుకంటే అక్కడ ఏ వచ్చినా సరే వెంటనే ఇక్కడికి వచ్చేస్తున్నాను ఈ రోజుల్లో. ఒకటి మనం సంపన్న దేశంగా మారాం, ఇంకా అప్పటిలాగా పేదరికంగా లేవు, మన దగ్గర డాలర్ సరిపడా ఉన్నాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది, కొనగల శక్తి ఉన్న వాళ్ళంటే అన్ని ఎక్విప్మెంట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అక్కడ వచ్చినాయి, అక్కడ కొనుక్కొని ఇక్కడికి వచ్చి పెట్టుకోగలుగుతున్నారు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో. అలాగే
ఇప్పుడు స్వామీజీ లాంటి వాళ్ళు, లేకపోతే రామకృష్ణ మిషన్ లాంటి వాళ్ళు, లేదా ఇంకోళ్ళు కూడా చాలామంది మిషన్ హాస్పిటల్స్, అట్లాగే కొంతమంది వ్యాపారవేత్తలు, వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు సొంత లాభమే కాకుండా ప్రజల గురించి కష్టపడుతూ ఎప్పుడు ఏది కొత్తది వచ్చినా సరే మన దేశంలో తేడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఏదో అమెరికాలో వెళ్తే గొప్పగా జరుగుతుంది, ఇక్కడ లేదని బాధపడాల్సిన అవసరం లేదు. మాకు బాగా గుర్తుండిపోయే సంగతి చిన్నతనంలో ఒకటి ఏంటంటే, గాంధీ గారు వచ్చినప్పుడు వైజాగ్ మెడ్రాస్లో ఆయన చూడడానికి వెళ్ళాను. కొన్ని లక్షల మంది ఉన్నాము ఆ రోజుల్లో. అన్ని లక్షల మంది మధ్యలో తొంగి ఆయన ఆ బక్క శరీరం అలాగే చూసామన్నమాట. ఆ చూసిన కొన్నాళ్ళకే సాయంకాలం స్కూల్ నుంచి రాగానే అదే ఆడుకుని వచ్చాను. రాగానే రేడియోలో వార్త వచ్చింది, గాంధీ గారు చనిపోయారని. ఆ వాళ్ళు చాలా బాధపడ్డాము. అలాగే మదర్ తెరిసా అదే జూలైలోనేమో మా మిసెస్ చనిపోతే ఆగస్టులో అనుకుంటా ఆవిడ పోయినప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ప్రాబబ్లీ మన దేశంలో ఉన్న వాళ్ళు బాగా పొద్దున్న అప్పటికప్పుడు తెలుసుకున్న వాళ్ళు ఆవిడ మదర్ తెరిసా చనిపోగానే తెలిసిన వాళ్ళలో కొద్ది మందిలో నేను ఒకరిని వింటాను. అదే మదర్ తెరిసా రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి మదర్ ఇస్ నో మోర్ సార్ అని చెప్పారనమాట. చాలామంది మన్నాడు పొద్దున్న పేపర్లో కానీ టీవీలో చూడడం కదా, లేట్గా తెలిసింది గాను. అవాళ ఒకటి నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆవిడంటే నాకు ఒక విధమైన అభిమానం, గౌరవం అన్నీ ఉండేది. అందులో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి 2 రోజులు ఆవిడతోటి, అదొకటి. తర్వాత అప్పుడప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ ఫెయిల్ అయ్యారా అని, ఒక్కోసారి ఆపరేషన్ అనుకుంటే సక్సెస్ కాదేమో అని వరి అవుతూ ఉంటుంది. అది కానీ అవాళ 2-3 రోజులు నిద్ర పట్టదు నాకు. ఆ పేషెంట్ మళ్ళీ బాగా అయ్యాడు, బాగా నడిచాడనో, లేకపోతే ఎక్స్రే తీసి చూసి చేశాడనో, అటువంటి డెఫినెట్గా నన్ను ఇప్పుడు కూడా బాధిస్తుంటాయి. ఇన్నాళ్ళు అయిపోయినా సరే. అంటే ఒక పేషెంట్ మీద ఒక గురుతర బాధ్యత మన దగ్గరకు వచ్చారు, మనం అనుకున్నది చేయలేకపోయాము, సక్సెస్ కాదేమో అని భయం అది వేధిస్తూ ఉంటుంది. అది మన తరచు అలాంటి సంఘటనలు తప్ప. అలాగే ఇందాక మీకు ఒకటి చెప్పాను, ఒక పాప చనిపోయింది రాజమండ్రిలో నేను ఆపరేషన్ చేసిన తర్వాత. అది చాలా రోజులు నన్ను మానసికంగా వేధించిందనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే, మా అమ్మగారు 8 నెలలు కోమాలో ఉన్నారు. అది కూడా రాజమండ్రిలో. వెంటిలేటర్ లేదు, సపోర్ట్ సిస్టమ్ లేదు, ఏం లేదు. ఆఖరికి ఎండాకాలం రాజమండ్రి ఎండ తట్టుకోలేక హైపర్ పెరిక్సైడ్ పోయారు. ఆవిడతో కూడా నాకు చాలా అనుబంధం ఉండేది. సో ఇటువంటి కొన్ని సంఘటనలు మటుకు నేను మర్చిపోలేను. చాలా అభిమానంగా చూసుకునేది. తన ఎంకరేజ్మెంట్ వల్ల నేను తోడనే అని చెప్తాను. అందు గురించి మా అమ్మగారు పోవడం ఒకటి, మా మిస్సెస్ పోవడం ఒకటి, అట్లాగే గాంధీ గారు చూసి ఎంతో ఇది చేయడం ఒకటి. ఇంకోటి బాగా నాకు ఇప్పటికే గుర్తుండిపోయేది, వాజ్పేయి గారు 1984లో నెల్లూరు వచ్చారు. మా ఇంటి దగ్గరే పార్క్ ఉండేది, అక్కడ మీటింగ్ పెట్టారు. ఆయన మీటింగ్ వెళ్ళాను. అది ఎంత మంచి వ్యక్తో అప్పుడు తెలిసింది, ఆయన వ్యక్త అని. ఆయన అది మీటింగ్ ఇప్పుడు కూడా మళ్ళా అది మర్చిపోకుండా ఉండే సంఘటనలు అనమాట. అదొకటి వాజ్పేయి గారిని చూడడం. అలాగే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కొత్తలో మీటింగ్లు పెడుతుంటే నెల్లూరులో వెళ్ళి చూసేవాడిని. ఇటువంటివన్నీ కొన్ని రాజకీయంగా ఉన్నవి, కొన్ని నా సొంతంగా చెప్పవలసిన విషయాలు ఇవన్నీ చూస్తుంటే, అలాగే కొన్ని క్రికెట్ మ్యాచ్లు అనుభవం ఒకటి. టెస్ట్ మ్యాచ్లు మేము కష్టపడి విశాఖపట్నం నుంచి అదే మద్రాసు వెళ్ళేవాళ్ళం. మద్రాసు వెళ్తే మా పొద్దున్న మా మిస్ అందరికీ వంటలు చేసి పెట్టి మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి మ్యాచ్లు చూసేవాళ్ళం అనమాట. అప్పుడు విశ్వనాథ్ వీళ్ళందరూ ఆడేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ చేపలు, లారీ వీళ్ళందరూ ఆడుతుంటే నాకు క్రికెట్ ఒకటి పిచ్చి కాబట్టి అదొకటి మర్చిపోలేని విషయం. అలాగే వెంపటి సత్యం గారు మా అబ్బాయి పెళ్ళప్పుడు వచ్చి పద్మావతి కళ్యాణం బ్యాలే వేశారు మా పెళ్ళికి వచ్చి. ఆయన అసలు మామూలుగా రారు, మా బ్రదర్లా ఆయన దగ్గర సపోర్ట్ ఇచ్చేవారు కాబట్టి మా అబ్బాయి పెళ్ళికి అదేంటి వచ్చిన పద్మావతి కళ్యాణం వెంపటి సత్యం గారు ఎంతో సరదాగా ఉండేవారు. తర్వాత కూడా చాలా రోజుల దాకా. అలాంటి దాన్ని అంటే రకరకాల వ్యక్తులతోటి రకరకాల ప్రజలు. బాలమురళీ కృష్ణ గారు కూడా మా ఫ్యామిలీ చాలా క్లోజు. సో అటుపక్క ఆ రంగంలోనూ అటు క్రికెట్లోనూ కూడా కొంచెం చాలామంది వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళందరితో కూడా పాలు పంచుకోవడం అనేవి నేను మర్చిపోయిన సంఘటనల కింద ఒకటని కాదు, చెప్పాలంటే చాలా ఉంటాయి. ఇలాగా నేను రుణం తీసుకోవడం కానీ ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాను చాలా వరకు. ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల ఒక అదేంటి హార్ట్ పేషెంట్కి ఏమో అప్పు తీసుకుంది ఆవిడ, కట్టలేకపోతుంటే నేను కడుతున్నా 5,000 రూపాయలు చొప్పున ఆపరేషన్ చేయించడానికి. అది చేయలేకపోతే బాధపడి ఉండేవాడిని. అలాగే ఇక్కడ ఒక వివేకానంద స్కూల్ అని ఒకటి ఉంది. ఆ స్కూల్కి నేనేమో నా పెన్షన్లో 15% ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు మన ప్రెస్ కాలనీలో ఉన్నారు, నాగార్జున సర్కిల్ దగ్గర పైన. అక్కడ మూర్తి గారని చెప్పి ఒక వ్యక్తి, ఆయన చాలా
డిసిప్లిన్గా ఉండి 400 మంది పిల్లలకి డబ్బులు ఏమి తీసుకోకుండా యూనిఫారాలు, తర్వాత ఏమో మంచి మిడ్ డే మీల్ స్కీము ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ మిడ్ డే మీల్ స్కీమ్ కూడా మళ్ళీ అసలు సంగతి ఇంకో ముఖ్యమైన వ్యక్తి నాకు చెప్పాలంటే డాక్టర్ వెంకటరత్న గారని పేరు. వివేకానంద హాస్పిటల్ ఎండీగా ఉండేవారు మొన్నటి దాకా. మొన్ననే కోడలకు అప్పచెప్పారు. ఆయన కూడా మిడ్ డే మీల్ స్కీమ్ కొన్ని లక్షలు ఇస్తారు. సో ఆయనతో ఒక అనుభవం చాలా మంచిది. ఆయన కూడా ఈ 8 సంవత్సరాల్లో నాకు చాలా విలువలు నేర్పించారు. వివేకానంద పేరు పెట్టే మాస్టర్ సార్, డాక్టర్ గారు, మీరు దయచేసి అనవసరంగా ఎవరికి పరీక్షలు రాయకండి, అనవసరమైన ఆపరేషన్ చేయకండి, మీరు మా హాస్పిటల్కి ఎంత సంపాదించారు మిమ్మల్ని ఒక్కరోజు కూడా అడగను అన్నారు. ఇప్పుడు కూడా అదే అలాగే పెట్టుకున్నారు. కాబట్టి ఆయనకి ఆ విధంగా రుణపడి ఉన్నాను నేను. ఇంకొకటి కూడా ఏంటంటే, నేను ప్రతి చోట ఎక్కడ పని చేసినా అప్పుడు మా నాన్నగారు చెప్పేవారు, నువ్వు గవర్నమెంట్ సర్వీస్లో ఉండదలుచుకుంటే ఎప్పుడు ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతే అక్కడికి వెళ్ళిపో, అంతేగాని ప్రతిసారి వాళ్ళకి డబ్బులు ఇచ్చో లేకపోతే వీళ్ళని పట్టుకుని అక్కడే ఉందామని ప్రయత్నం చేయొద్దని. అలాగే నాకు ఎప్పుడూ పెద్ద ఎవరు ఒకే దగ్గర ఉండాలని సహాయం చేయలేదు. కానీ నేను వైజాగ్ నుంచి నన్ను ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఏంటంటే అప్పటికే 8 సంవత్సరాలు అయింది అసిస్టెంట్ ప్రొఫెసర్గా. కాబట్టి తప్పదు, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలాంటప్పుడు డాక్టర్ రాజనామోహన్ రెడ్డి గారని మా మేనత్త గారు అల్లుడు, ఆయన మేనత్త గారి కూతురు డాక్టర్ సీతాదేవి అని బయోకెమిస్ట్రీ వాళ్ళిద్దరు. ఈ మధ్య 5-6 ఏళ్ళలో చనిపోయారు వాళ్ళు. వాళ్ళిద్దరు నాకు రియల్ ఫిలాసఫర్స్ గైడ్స్. నీకేం భయం లేదు, నువ్వేమో రాజమండ్రి వెళ్ళి ఆర్థోపెడిక్ స్టార్ట్ చేయి, ఇప్పుడు కాకపోతే 4-5 ఏళ్ళ తర్వాత నీకు ప్రమోషన్ వస్తుంది అని చెప్పి వాళ్ళు ఒకటి నేను ఎప్పుడు ఒక ఆదర్శంగా తీసుకుంటాను. వాళ్ళు కూడా నేను ఎప్పుడు ఉండాలని చెప్పాలి. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా కూడా వృత్తిరీత్యా నా ఉద్దేశం. వ్యక్తిగతంగా అంత రుణపడాల్సిన అవసరం కాదు. ఒత్తిడిల విషయం వస్తే, మొట్టమొదటి ఒత్తిడి నాకు జరిగింది ఏంటంటే, మెడికల్ సూపరింటెండెంట్గా తిరుపతిలో పనిచేస్తున్నప్పుడు రాజకీయ ఒత్తిళ్ళు, ఆ ఒత్తిడికి సంబంధించి పేరు చెప్పకూడదు కానీ ఆవిడ ఏం చెప్పిందని, మీరు సూపరింటెండెంట్ అవగానే మనం చాలా బాగా కష్టపడి పని చేద్దామని హాస్పిటల్కి అని చెప్పింది. ఏదో విషయంలో ఆర్గ్యుమెంట్ అయ్యి వెంటనే బయట పెద్ద పడవ పెట్టేసి టెంట్లు వేసేసి నా మీద గొడవ చేసి అన్నీ చేసేస్తే, నేను మా మిసెస్ చనిపోయారు కదా, మా పాపను చూద్దామని ఊరు వెళ్తే పత్రికా విలేకరులు రాశారు, పారిపోయిన రూయా హాస్పిటల్ సూపరింటెండెంట్ అని. వచ్చి చూపించాడు, ఆశ్చర్యపోయారు. ఇదేంటంటే రూయా హాస్పిటల్ సూపరింటెండెంట్ పారిపోవడం ఏంటి? నేను అందరూ నాకు ఆ పత్రికా విలేకరులు కానీ అప్పటికి ఇంకా టీవీ రాలేదు తిరుపతిలో, అందరూ నాకు బాగా ఫ్రెండ్స్, అందరికీ నేను ఉచితంగా నాకు క్లినిక్లో కూడా వాళ్ళకి సహాయం చేసేవాడిని. అంటే వాళ్ళందరూ మీటింగ్ పెట్టా. ఏమంటే మీలో ఒక్కరైనా చెప్పండి, ఎప్పుడైనా నేను ఎవరికైనా అపకారం చేశానా, మీరు ఎవరో ఒక దమ్మిడి నాకు ఇచ్చారా, నా మీద ఏమైనా మీ కంప్లైంట్ ఉన్నారు, లేకపోయేటప్పుడు నేను మీరు డైరెక్ట్గా నన్ను అడగచ్చు కదండి, పారిపోయాడని చెప్పి మీరు రాయడం ఎంత సమంజసంగా ఉందంటే, పెద్దవాళ్ళు విలేకరులు 5-6 లేచి, సార్ ఎవరో ఒక మూర్ఖుడు రాసినంత మాత్రం మమ్మల్ని అందరినీ పెట్టి మీరు ఏడుస్తూ కళ్ళమణిలు పెట్టుకుంటూ మీటింగ్ పెడతారా, మర్చిపోండి సార్ దయచేసి, అది తెలిసి తెలియని అతను ఎవరో రాసి ఉంటాడు, మా అందరికీ మేము చాలా అభిమానం ఉందని చెప్పి వాళ్ళంత క్రైస్లో మొత్తం పత్రికా విలేకరులందరూ, మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్కి సపోర్ట్ ఉండదు, ఎంత ఎగ్నెస్ట్గా రాద్దామని చూస్తారు తప్ప. అలాగే వాళ్ళ పత్రికా విలేకరులందరూ నన్ను ఆదుకున్నారు. ఓ మినిస్టర్ గారు సడన్గా సాయంకాలం నేను వస్తున్నాను హాస్పిటల్కి అని ఫోన్ చేస్తే నా క్లినిక్ నుంచి వెళ్ళి ఆయన తాలూకు పేషెంట్ అడ్మిట్ అయ్యారు కదా అని చెప్పి చూడడానికి వెళ్ళా. ఆయన వచ్చేటడికి బాగుంది కనుక్కుందామని. ఈ లోపల ఆయన గబగబా వచ్చేసారు. వచ్చేసి పైకి వచ్చేసి, ఏంది ఇక్కడనే ఉంది పేషెంట్, ఎందుకు పంపించలేదు, అదేంటి స్విమ్స్కి పంపించలేదు ఏంది అని అడిగారు ఆయన. అడిగితే అక్కడ ఏంటి డిపార్ట్మెంట్ లేదండి, ఆ అమ్మాయికి ముక్కుకి దెబ్బ తగిలింది కాబట్టి అక్కడ లేదు, కాబట్టి ఇక్కడే ఉండి మేము చూడాల్సి చూస్తాం. అదేంది నా పేషెంట్ అని చెప్పినాను, ఇంకా వార్డునే పెట్టినావు, స్పెషల్ రూమ్స్ ఎందుకు ఇవ్వలేదు అని వచ్చారు ఆయన. అంటే స్పెషల్ రూమ్స్ 5 ఉన్నాయండి 3 జిల్లాలకు కలిపి, ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను, ఎవరు పట్టించుకోలేదు నన్ను, నాకు తెలుసు యు ఆర్ టేకింగ్ మనీ అండ్ గివింగ్ రూమ్స్ అన్నారు. అంటే నాకు చాలా కోపం వచ్చేసి ఉండబట్టలేక, సార్ వాచ్ యువర్ లాంగ్వేజ్, ఐఎమ్ ది సూపరింటెండెంట్ హియర్, మీరు ఈ విధంగా నా గురించి మాట్లాడితే వీళ్ళందరినీ నేను రేపు పొద్దున్న కంట్రోల్ చేయలేను, మీరు అనుమానంగా ఉందని నేను డబ్బులు తీసుకుని పదండి ఇప్పుడే వెళ్ళిపోదాం, స్పెషల్ రూమ్స్ చూద్దాం అని నేను ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి, ఎవరు ట్రీట్ చేస్తున్నారు, పలానా వాళ్ళు డబ్బులు ఇచ్చావా సూపరింటెండెంట్కి, లేదండి. అందులో 3 కడప జిల్లా వాళ్ళు నా పేషెంట్లు. వాళ్ళు వచ్చి ఎంత ఇచ్చినావు నువ్వు డాక్టర్ కంటే, ఇప్పుడు సార్ ఎవరి దగ్గర తీసుకోడు సారు అని చెప్పేటప్పటికి నాకు ఆనందం వచ్చేసి నవ్వేసేటప్పటికి వెనక్కి తిరిగి చూసి, వై ఆర్ లాఫింగ్ అన్నాడు. వాడు చెప్పా, ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ వర్కింగ్ అండర్ పీపుల్ లైక్ యూ, మీ డాక్టర్లు ఇంత గౌరవంగా ఉన్నవాళ్ళను మీరు ఇటువంటి మాట పడాల్సి వస్తుంది, బాధపడుతున్నాను, నవ్వడం కాదు అది అన్నాను.
అంటే ఆయన కూడా ఉన్న వాళ్ళ మంది మాగదులు ఉంటారు కదా, పక్కకి లాగేసి కృష్ణ గారు ఆయన మినిస్టర్తో అట్లా మాట్లాడుతున్నారు ఏంటి అంటే ఒకటే చెప్పారు, ఆయన ఇవాళ మినిస్టర్ అవ్వచ్చండి, 5 ఏళ్ళ తర్వాత ఆయన మినిస్టర్గా ఉంటారని చెప్పలేము, నెక్స్ట్ ఎలక్షన్లో అసలు ఎమ్మెల్యే అవుతారో కూడా చెప్పలేము. నా ఎంబీబీఎస్ నా ఎంఎస్ ఏరు లాక్కోలేరు. నేను ఇంక 3 నెలల్లో 6 నెలల్లో రిటైర్ అయిపోతున్నా. మహావతి ఏం చేయగలరు మీరు? పెన్షన్ డిలే చేస్తారంతే, అందుకని నేను చేయలేరు. నా పెన్షన్ మీద కూడా నమ్మకం లేదు, నాకు వచ్చిన జీతంతో నేను ప్రైవేట్ ప్రాక్టీస్ సంపాదించుకొని ధైర్యం ఉంది. ఆయన అట్లా మాట్లాడుతుంటే మీ అందరికీ కూడా నేను సేవలు చేశాను, ఒక్కరు కూడా ఆ సార్ అటువంటి వాడు కాదు అని మీరు ఎందుకు అనలేకపోయారన్న. కోపంగా ఉన్నప్పుడు అట్లా అనకూడదండి వాళ్ళ దగ్గర. కోపంగా ఉన్నప్పుడు మీరు అనుకోస్తే వేరే విషయం అండి. నా గురించి అంత చెడ్డగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు అడగలేదని అడిగా. అంటే మన వ్యక్తిత్వం అంటే మనం ఎవరు కాపాడకుండా మనమే తిరగబడి కూడా చేయగలచ్చు అనమాట. ఇది అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరిగాయండి, పేర్లు చెప్పకూడదు. మా రోజుల్లో కూడా కత్తి పెట్టి 40, 50, 60 రోజు 60లో అలా కూడా జరిగాయి. అది కానీ ప్రజలకు ఆ రోజులు తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే వెంటనే అన్ని మీడియాలు రావడం వల్ల దానివల్ల నలుగురు తెలిసి అల్లరి అవుతుంది తప్ప అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు నిర్లక్ష్యం అంతా జరగలేదు. ఎందుకంటే కొంతవరకు ఏమవుతుందంటే ఆపరేషన్ ఎక్కువసేపు అవ్వడమో, లేకపోతే మనకున్న ప్రతిసారికి ఇక్కడ బోర్డు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆపరేషన్ అయితే అక్కడ రాసి పెట్టాలి, ఎన్ని గంటలకు మొదలుపెట్టారు, మొత్తం మంది ఎన్ని గంటలకు ఇచ్చారు, చర్మం మీద ఎప్పుడు మీరు గంటు పెట్టారు, ఇన్సిషన్ అంటారు, అలాగే ఎన్ని గాజు గొడ్డలు పెట్టారు, ఎన్ని పెట్టారు, అవన్నీ కింద ఒక రబ్బర్ షీట్ వేసి దాన్ని పడేస్తాం. మేము తీసినప్పుడల్లా రక్తం అబ్జార్బ్ అవుతుంది, దానివల్ల అది కింద పడేస్తాం. ఫైనల్గా చేసేటప్పుడు ఏం చేస్తామంటే, ఏమ్మా లెక్క పెట్టావా, కౌంట్ సరిపోయిందా, ఎన్ని ఉన్నాయి కింద లెక్క పెట్టావా, 2 సరిపోయా లేదా అని చెప్పి అడిగి సరిపోయే సార్ అంటేనే మేము కుట్లేస్తాం. ఎప్పుడో ఒక పొరపాటున ఒక దాంట్లో ఒకటి గుడ్డ కలిసిపోయి తప్పు లెక్క చెప్పింది అనుకోండి, సరిపోయాయని కుట్టేస్తారు. అంటే పూర్తిగా దాని నిర్లక్ష్య భావం కాదు. ఎందుకంటే పక్కన మనకు సాయం చేసేవాళ్ళు చిన్న పొరపాటు టైర్ అయిపోయి ఉంటారు, ఒక 5-6 ఆపరేషన్ చేసి ఉంటుంది నర్సు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఒకదాని మీద పడిపోయింది, గుడ్డలా ఉంటుంది, ఇంకొక గుడ్డ దాని మీద పడిపోతుంది. అదేమో దూరంగా 2 మీద ఉంటాయి, 2 ముక్కలుగా ఉండొచ్చు, ఏదో ఒకటి జరుగుతుంది. సరిగ్గా లెక్క పెట్టకుండా గప్పుకొని చెప్పింది అనుకోండి, ఒకసారి చాలాసార్లు ఆ జాగ్రత్తలను లేకపోయినా సరే పడి ఉండాలి మొదలుపెట్టేసాము అని చెప్పి చాలాసార్లు వెతుకుతాం మేము. కాబట్టి ఎవరు కూడా కావాలని నిర్లక్ష్యంతో అది చేయాలని ఉద్దేశంతో ఎవరు చేయరండి, పొరపాటు జరుగుతుంటాయి. అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువైపోయిన అన్నది ఏంటంటే అవగాహన పెరిగింది ప్రజల్లో. ఇంకోటి ఏంటంటే అన్ని మీడియా వచ్చాయి కాబట్టి అలాంటి జరిగినప్పుడు వెంటనే వెళ్ళి ఇలా జరిగింది మీరు ఏమంటారని అడగడం కూడా ఉంది. అదొకటి ఏంటంటే మా డాక్టర్లు కూడా కొంతమంది చెప్పాలి, అంటే దాచిపెట్టమని అంటలేదు నేను, ఉన్నదానికన్నా మన ఒక ఇన్సిడెంట్ మీరు చెప్పారు ఇందాకది, అది అవసరం ఏంటంటే ఆ ఛానల్ వాళ్ళు పిలిచి ఆయన టీవీ చూపించి ఇలా చేశాను మామూలుగా చెప్పొచ్చు, ఇలా పలానా వాళ్ళు గుడ్డోళ్ళు పెట్టేసారి మేము తీసామని. అది మామూలు మిగిలినది చెంపకాయ కొడితే ఎవరో దెబ్బలు కొడితే కొట్టినట్టు టక్కని తీయడం, మళ్ళీ వేయడం, మళ్ళీ తీయడం వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల ఏమనుకుంటున్నారంటే అందరూ డాక్టర్లు రోజు ఇవి జరుగుతున్నాయన్న ఇన్సిడెంట్ జరుగుతున్నాయన్న భావన ఏర్పడుతుంది అనమాట. అలాగే ఇంకొక విషయం చెప్తాను, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అక్కడ ఎవరో వార్డుపై కుట్లు వేశారని చెప్పి పెద్ద అల్లరి అయిపోయింది. ఆయన ఏం చేస్తున్నారు డాక్టర్లు అందరూ, వాట్ ఈస్ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్ సోపన్ అంటే ఒక కంటి ఆపరేషన్ చేసి డాక్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే ఆయనకి కుట్లు వేయడానికి చాలా ఇష్టం లేక ఆయన కార్డియాలజిస్ట్ అయి ఉండొచ్చు. ఆయన సోపన్ అంటే ఏం చేస్తాడు, నువ్వేం చేస్తున్నావు అంటే పొద్దున్న 6:30కి మీ ఛానల్లో వాళ్ళందరూ వచ్చి ఉంటారండి, మీ పన్నున్న వాళ్ళు ఉంటారు అక్కడ. మామూలు రెగ్యులర్ 10 గంటలకు ఆఫీస్కి వస్తారు, పొద్దున్న 6 గంటలకు మీరు అందరూ ఎక్కడ ఉన్నారని అడిగితే అది న్యాయమైన అది తప్పు కదా. ఎలా ఉంటారండి, ఇప్పుడు డ్యూటీ డాక్టర్లు ఉంటారు, ఒక డ్యూటీ డాక్టర్ ఉంటాడు మధ్యాహ్నం నుంచి పొద్దున్న దాకా, అందరు డాక్టర్లు 8 గంటలకో 7 గంటకో లేకపోతే 6 గంటకో లేరని అడగడం ఎంతవరకు భావ్యం. ఏ ఆఫీస్కి వెళ్ళినప్పుడు టీవీ ఛానలే తీసుకోండి, ఛానల్లో వాళ్ళు అందరూ ఉంటారు కదండి, మీకు కూడా షిఫ్ట్ సిస్టమ్ ఉంటాయి, రాత్రి ఉండదు, కానీ ఇద్దరు మీకు అవసరాలు పెట్టుకుంటారు. అట్లాంటప్పుడు ఏమైనా యాక్సిడెంట్ వచ్చినప్పుడు అంటే నేను జస్టిఫై చేయట్లేదు, దాన్ని ఉన్నదానికన్నా ఎక్కువ చూపించడం ఏంటంటే ప్రజలకు ఏమవుతుంది, అందరూ ఇలాగే ఉంటున్నారు కావచ్చు, అంతా నిర్లక్ష్యమైన ప్రపంచం అంతా డాక్టర్లన్నీ ఏర్పాటు పడుతుంది అనమాట. మొట్టమొదట మీరు ఏం కావాలి లక్షణాలు అంటే చిరాకు ఉండకూడదు, ఓపిక చాలా ముఖ్యం. అది ఒకేసారి చెప్పిన ప్రశ్నలు వేసి విసుగెత్తిస్తుంటారు, అవసరం ఉంటే ఓపికగా చెప్పాలి. తర్వాత కొంతవరకు పేషెంట్ మీద ఏంటంటే డబ్బుల విషయమే ముఖ్యం కాదు, వీడు పేదవాడు అని చెప్పి కన్సిడరేషన్ ఉండాలి. మూడోది కొంచెం ఎంపతి అంటారు, అంటే పేషెంట్ మీద ఒక విధమైన
అయ్యో మన దగ్గరికి వచ్చాడే నీ బాధపడుతూ ఆ వ్యక్తిత్వంతో పేషెంట్ చూడాలి తప్ప ఒక వస్తువుని చూసినట్టు పేషెంట్ చూడకూడదు. చాలా ఈ మధ్యన మీరు చెప్పినట్టుగా కమర్షియలైజ్ అయిపోవడం వల్ల ఏంటంటే వస్తువు ఇంకో పేషెంట్ అంటే అండి ఇంకో బేరం వచ్చింది మనకి, ఇంకో ఏదో 50 రూపాయల స్థాయి బట్టి ఇంకో 100 రూపాయల కేసు లేకపోతే 1000 రూపాయలు పేషెంట్ వెయిట్ చేస్తున్నాడు బయట. ఇదే యాటిట్యూడ్ ఉంది, అది ఉండకూడదు. అంత ఓపిక లేకపోతే మానేసి ఇంకొకటి. మా దాంట్లో కూడా కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిపార్ట్మెంట్ అయితే ఎమర్జెన్సీ రాత్రి 24 గంటలు పనిచేయాలి. కొన్ని డిపార్ట్మెంట్ అనేది ఎమర్జెన్సీ ఉండదు వాళ్ళకి, హ్యాపీగా నీకు ఓపిక లేదు, ఎమర్జెన్సీ అటెండ్ అవ్వలేవు, రాత్రి పగలు పనిచేయలేవు అనుకుంటే అటువంటి డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో కానీ ఎమర్జెన్సీ ఉండవు, ఈఎన్టీ వాళ్ళకి ఉండవు ఎప్పుడో కానీ. అలాగే డెర్మటాలజీ. అలా కాకుండా ఆర్థోపెడిక్ సర్జన్ అవ్వాలి, పీడియాట్రిషియన్ అవ్వాలి, గైనకాలజిస్ట్ అవ్వాలి, కార్డియాలజిస్ట్ అవ్వాలి అనుకుంటే దాన్ని ప్రిపేర్ అయి ఉండాలి 24 గంటలు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి కానీ ఎప్పుడు ఎవరికి దెబ్బ తగులుతుందో తెలియదు కదా. నన్ను చాలామంది అడుగుతుంటారు, ఏంటండి ఎప్పుడు ఏదో పేషెంట్ అంటారు అంటే, నా చేతిలో ఏముండదండి, సడన్గా నేను బయలుదేరుతాను 7 గంటలకు మీ ఇంటికి రమ్మంటే వద్దామని. 7 గంటలకు సరిగ్గా చేయో కాలు ఎరిగి ఎవడో వస్తారు, అని వదిలిపెట్టి మీ దగ్గర రాలేం కదా. అలా ఉండకూడదు, నేను నాకు కావాల్సి క్లబ్కి వెళ్ళిపోవాలి, ప్యాకెట్ ఆడుకోవాలనో లేకపోతే ఏదో ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్తో అనుకొని అంటే వేరే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ చూస్ చేసుకుంటే అటు డబ్బులు వస్తాయి, ఇది వస్తాయి, కానీ తేడా ఉండొచ్చు డబ్బుల్లో. దేవుడిని మనసులోనే పూజిస్తాను కానీ పలానా దేవుడికి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తేనే మనం గొప్ప జరుగుతుంది అనుకోను. ఎట్లా అయినా నా భార్య చాలా ముఖ్యంగా చాలా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఆవిడ ఉండేటప్పుడు అన్నింటికి గుడ్లకి గోపురాలను చాలా తిరిగాను. ఆవిడ పోయినప్పుడే తగ్గిపోయినా సరే నేను గుడికి వెళ్ళినా కూడా ఫస్ట్ నేను ఒక్కోగానే నమ్మకపోయిన ప్రజలు ఫస్ట్ నా పేషెంట్ అందరూ బాగుండాలని ఫస్ట్ నమస్కారం పెట్టుకుని ఆ తర్వాత మీరు ఇప్పుడు కూడా అది నాకు అలవాటు. నేను నా పేషెంట్ అందరూ బాగుండాలి, తర్వాత నా కుటుంబం బాగుండాలని పెట్టుకుంటాను అనమాట. అలానే విడిగా రోజు పొద్దున్నే పూజలు పునస్కారాలు ఎక్కువ చేయను. ఆపరేషన్ ఉండే రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేటప్పుడు ఒకసారి నమస్కారం పెట్టుకుని ఇవాళ ఆపరేషన్ బాగా జరగాలనుకునేవాడిని. అది కూడా వ్యాఘ్రస్ గారు నేర్పించారు నాకు ఆధ్యాత్మికంగా ఒక్క విషయం గుర్తొచ్చేది ఏంటంటే, మన పూర్వీకులు ముఖ్యంగా రామకృష్ణ మఠం అవి రాకముందు కూడా ఇప్పుడు మన గురువులు వీళ్ళందరూ చేస్తుంటారు కానీ మంచి పని చేసి చదువులు నేర్పించి విద్యాలయాలు కట్టించి లేకపోతే అలాంటివన్నీ చేస్తుంటే భారతదేశంలో మిగిలిన మతాలతో కలిసి ఉంటున్నాం కాదంటలేదు. మిగిలిన మతాలు ఇక్కడ వేళ్ళూరికి పోవడానికి లేకుండా ఉండేదేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తుంటే ఒక్క ఆధ్యాత్మికంగా కాకుండా మిగిలిన ప్రజల గురించి ఆలోచించి వాళ్ళు ఇప్పుడు మొదట్లో ఎప్పుడో మనం గురుకులాల గురించి చదువుకున్నాం కానీ ఎవరు ముఖ్యంగా ఇప్పుడున్న స్వామీజీలు చేస్తున్నట్టు మంచి కార్యక్రమాలు చేస్తూ స్కూళ్ళు కానీ ఇది కానీ బిజినెస్ విషయాలు కానీ లేకపోతేనేమో ప్రవచనాలు కానీ ఇవన్నీ అప్పుడే కానీ సరిగ్గా చెప్పి నలుగురుగా వెళ్ళేటట్టు చేస్తుంటే చెప్పేవారేమో కానీ మాధ్యమం లేదు. అప్పుడు నలుగురు తెలిసేది కాదు. నేను కూడా వెళ్ళేవాడిని. ఏం చేద్దంటే ఆయన స్వామి చిన్మయానంద మేము మెడికల్ కాలేజ్ చదువుతున్నప్పుడు రెగ్యులర్గా లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు సాయంకాలం అప్పుడు వచ్చి. అది ఎంత భక్తి శ్రద్ధలతో వినేవాళ్ళం అంటే ఆయనకి అంత ఇదిగా చెప్పేవారు. చిన్న చీమ చెట్టుకుమని ఎవరన్నా కొంచెం కోపడేసేవారు, అరిచేసేవారు ఆయన. అంత స్వామీజీ కూడా అప్పటి నుంచి అప్పుడు అనుకునేవాడిని వాళ్ళందరూ అది కదా ఇప్పుడు అందరూ కూడా స్కూల్స్ పెడుతున్నారు, హాస్పిటల్ కడుతున్నారు, తర్వాత వృద్ధాశ్రమాలు కడుతున్నారు. ఇవన్నీ అప్పుడు చేస్తుంటే మిగిలిన వాళ్ళకి ఇక్కడికి రావడానికి అవకాశం ఉండేది కాదేమో అనిపిస్తుంది.